ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైనా దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించు నీతిగల దేవుడు మన ప్రవర్తన అంతటిని ఆయన చూచుచున్నాడు. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలను. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో, మన బిహేవియర్ ఏ విధంగా ఉందో, మన నడవడిక ఏ విధంగా ఉందో అది దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం మన ప్రవర్తన సరిచేసుకోగలిగినట్లయితే, ఆయన ఎదుటకు వెళ్ళి మన ప్రవర్తనని మనం సరిచేసుకుని ఆయన ఎదుట క్షమాపణ అడిగినట్లయితే ఆయన మన త్రోవలన్నింటినీ ఆయన సరళం చేస్తాడు, మన మార్గములన్నింటినీ ఆయన సరళం చేస్తాడు. మనం చేస్తున్న ప్రయత్నాలన్నింటిలోనూ ఆయన తన సహాయం చేసి ఆ పనిని, ఆ ప్రయత్నాన్ని సఫలం చేయడానికి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అందుకని మన ప్రవర్తన ఏ విధంగా ఉందో, దేవుడు మనకి మంచి మనస్సాక్షిని పెట్టాడు. ఎప్పుడైతే మన మనస్సాక్షి మనపై దోషారోపణ చేస్తుందో, మన ప్రవర్తన ఈ విధంగా ఉందని మన మీద దోషారోపణ చేస్తుందో, అప్పుడు మనం దాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో మన ప్రవర్తన అంతటిని మనం సరిచేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన త్రోవలన్నింటినీ ఆయన సరళం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.